మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. నా పేరు మహేశ్వర్. మాది జనగామ జిల్లా జాపర్గఢ్ మండలం తిమ్మంపేట గ్రామం. మా బాబు పేరు మాధవన్. వయసు 2 సంవత్సరాల 4 నెలలు ఉంటాడు. మా అబ్బాయికి కొంచెం ఆరోగ్యంగా మంచిగా లేదండి ప్రస్తుతం. మా అబ్బాయి పుట్టినప్పటి నుండి 1.5 year వరకు మంచిగా ఆడుతూ పాడుతూ సంతోషంగా మంచి సరదాగా ఉండేదండి. సడన్గా మా బాబుకు 1.5 year తర్వాత జ్వరం చేస్తే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాము. అక్కడ పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు మా బాబుకు గౌచర్ డిసీజ్ 1 అనే ఒక వింత వ్యాధి సోకిందని, అది లక్షలలో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధిగా వాళ్ళు మాకు చెప్పారు. వీళ్ళొకరు వెళ్ళామంటే అక్కడ అనుకున్న తర్వాత అనేక డాక్టర్లు జంతుకు టెస్టులు మరియు ఈ బోన్ మ్యారో టెస్టులు నిర్వహించి ఈ గౌచర్ డిసీజ్ 1 అనే వ్యాధి ఉన్నదని చెప్పారు. దానికి వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ లేదు, నిమ్స్కి వెళ్ళండి అని వాళ్ళు బాగా చెప్పారు. ఆ వెంటనే మేము నిమ్స్కి వెళ్ళాము. నిమ్స్లో డాక్టర్లు బాబుకు ఈ వ్యాధికి చికిత్స అంటూ ఏమి ఉండదు, దీనికి ఎప్పటికీ ఒక ఇంజక్షన్లు నెలకు ఒక 2 ఇంజక్షన్లు వేయాలి. ఆ ఇంజన్ రిప్లేస్మెంట్ థెరపీ అనే చికిత్స నడుస్తూ ఉంటుంది. ఆ ఇంజక్షన్ ఖరీదు 1,24,000 వారు చెప్పారు. అలా ఆ ఇంజక్షన్ బాబు జీవితకాలం మొత్తం వేయవలసి ఉంటుందని, అట్లయితేనే బాబు బతుకుంటాడని చెప్పి వాళ్ళు మాకు చెప్పారు. అసలు ఏం చేయాలనో అర్థం కాక మేము చాలా బాధపడుతున్న సమయంలో మాకు హైదరాబాద్లోని రెయిన్బో హాస్పిటల్లో ఈ వ్యాధికి ట్రీట్మెంట్ ఉంది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనే వ్యాధికి ట్రీట్మెంటు, ఇది శాశ్వత ట్రీట్మెంటు మా బాబుకు ఉన్నదని తెలిసి మేము వెళ్ళి అక్కడ డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు ఈ ట్రీట్మెంట్ చేయడానికి 24 లక్షల వరకు 25 లక్షల వరకు ఖర్చు అవుతుందని వాళ్ళు మాకు చెప్పారు. సరే, 24 ఖర్చు ఇప్పుడు బాబుని బతికించుకోవాలి కాబట్టి గత్యంతరం లేక మేము వెంటనే వెళ్ళి అక్కడ బాబుని అడ్మిట్ చేశాము. చేసిన తర్వాత ప్రస్తుతం ట్రీట్మెంట్ నడుస్తుంది, ఇంజక్షన్లు ఇస్తున్నారు. మేము మా వృత్తి మంగళ పని చేసుకుంటాం, క్షౌరాలు చేసుకుంటాం. దానిపైనే ఆధారపడి నేను మా కుటుంబాన్ని కూడా పోషించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మా బాబుకు 5-6 లక్షల వరకు అప్పు తీసుకొని వచ్చి ఇంజక్షన్లు వేయిస్తున్నాము. ఇక ముందు వేయించాలంటే బయట కూడా అప్పు పుట్టే పరిస్థితి నాకు లేదు. నా పరిస్థితి కూడా బాగా బీదవారం మేము. కాబట్టి ఈ దాతలు కానీ మరి ఈ ప్రభుత్వం తరపున కానీ మాకు సహాయం అందించి మా బాబు ప్రాణాలను నిలబెట్టాల్సిందిగా మీ అందరినీ నేను వేడుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.